వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ఆర్ఎస్లో అట్టహాసంగా అంతర్రాష్ట్ర ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని రైల్వే ఇన్స్టిట్యూట్ క్రీడా మైదానంలో అంతర్రాష్ట్ర ఫుట్బాల్ టోర్నమెంట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. గౌతమిపురి ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డిటి, రైల్వే ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రేమ్ సూరి మెమోరియల్ టోర్నమెంట్ ను గుత్తి డీజిల్ ఎలక్ట్రికల్ లోకో షెడ్ సీనియర్ డిఎంఈ రమేష్, కమిషనర్ జబర్మియా, ఎస్ఐ సురేష్, టీడీపీ సీనియర్ నాయకుడు దిల్కాసీనా, టీడీపీ యువ నాయకులు ఆర్ఎస్ రాజా, ఆసుపత్రి కమిటీ సభ్యులు బోయ రమేష్లు గురువారం టాస్ వేసి ప్రారంభించారు. మొదటి మ్యాచ్ గుత్తి ఆర్ఎస్, గుత్తి టౌన్ సీనియర్ జట్ల మధ్య జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి కలిసిమెలిసి పెరిగిన స్నేహితులు దూరమవ్వడంతో వారి జ్ఞాపకార్థం స్నేహితులు వారి పేరిట ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందించదగ్గ విషయమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి గెలుపోటములు సమానంగా తీసుకోవాలని అన్నారు. ఇలాంటి టోర్నమెంట్లలో మంచి ప్రతిభ కనపర్చి రాష్ట్ర, జాతీయ స్థాయికి ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా మృతి చెందిన సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుల కుటుంబ సభ్యులకు సన్మానించారు. న్యాయవాది నవీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నవీన్, రాజా, గిరిబాబు, డాడీ, ప్రసాద్, హరినాథ్ రెడ్డి, చిన్ని, బాషా, చాంద్, విజయ్ పాల్గొన్నారు. Most of the ball is staying in Gutti Town Veterans area. Ball is staying in Gutti Town Veterans area. Mohan is passing there, and number 6 takes the ball and he enters the deep box, and the goalie have touched the ball cleanly. मेरे कैप पर देखिए हाय ब्रो So guests are there on the mid of the pitch. They will be having an introduction to the players. Gutti Veterans versus Gutti RS Veterans. They will be playing a match for 10 minutes. So good to see them. All the good starts to report. The match will be going for 10 minutes. Then for every match. Already now in this tournament they are participating in this match. ఎట్లుందండి సీనా పట్టుకో అట్లుండు రాజా రాజా అట్లా పట్టుకో డబ్బా
having this match. After completion of this match, we will be having ఓకే tournament match. Please. Player 40 out and the throw for Putin Waterns. Kudus and Sina. There's a pass given, but there's a chance. Ismail is taking the ball. Is entering to the deep ball. The kick that hits on the target. So it's a beautiful match to watch. So fitness is the main concern for them. Moindo struggling hard there. The ball, Raju is taking the ball and kicks. And Gerald stop it and he passes towards the opponent there. And then the field and there's a good chance of it. And he's rolling. And he's on the right. Beautiful shot, but it straightly hit the ball. And now Ismail is taking the ball. Ismail there, and the completion of half time. So the next, the chance, the lucky, they have an unlucky time there. The ball is, but the RS Veterans have scored 1 goal. So we have seen the last minute. Game number 17 takes the ball and kicks it there. ఈ పక్కకి రండి అన్న I think a throw for a shot off the target. A corner kick goes away the post. ఓకేనా నమస్తే అన్న. ఇక్కడ విచ్చేసిన మా విలేకరు మిత్రులకు అందరికీ చాలా ధన్యవాదాలు అన్న. ఈ టోర్నమెంటు సూర్యన్నను మరి ప్రేమన్నను స్మరించుకుంటూ ఈరోజు సూర్యన్న చనిపోయిన రోజన్న. అందు గురించి మేము మిత్రులు అందరూ ఎవరు సహకారం లేకుండా ఓన్లీ మా సర్కిల్ సహకారంతో మేము ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నా. ఇందులో భాగంగా విన్నర్ ప్రైజ్ వచ్చి 50,000, రన్నర్ ప్రైజ్ వచ్చి 25,000. ఈ టోర్నమెంట్కి అనేక రాష్ట్రం నుంచి టీంలు వస్తున్నాయన్న. ఇప్పుడు వేలూరు నుంచి టీం వస్తుంది, బెంగళూరు నుంచి టీం వస్తుంది, హుబ్లీ నుంచి టీం వస్తుంది. మన జిల్లా వ్యాప్తిగా ఆర్డిటి టీంలు అన్నీ వస్తున్నాయి. మొత్తం 22 మ్యాచ్లు జరుగుతాయన్న. 27వ తారీఖు ఈ టోర్నమెంట్ కంప్లీట్ అయిపోతుంది. ఈరోజు ఇప్పుడు ప్రారంభమైంది, 27కి కంప్లీట్ అయిపోతుంది అన్న. థ్యాంక్ యూ అన్న. సూర్యన్న ప్రేమన్న జ్ఞాపకార్థము మా గుంటకల్లు నియోజకవర్గం గుమ్మనూరు జయరాం గారు ఆదేశాల మేరకు గుత్తి కామెడీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మన ఈశ్వర్ గారు ఆదేశాల మేరకు ఈరోజు టోర్నమెంట్ జరుగుతున్నది. మన ముఖ్య అతిథిగా మన రాజా గారు పిలిచడం జరిగినది. ఈరోజు వచ్చిన దానికి చాలా ధన్యవాదాలు. నేను ప్రజలకు చెప్పదలుచుకుంటే ఈరోజు 20వ తారీఖున సూరి తెల్లవారుజామున మరణించడం జరిగింది. అలాగే మా మిత్రులంతా కలిసి వాళ్ళు చనిపోవడం పట్ల చాలా బాధాకరం. అలాగే ఇంకొక మిత్రుడు యాక్సిడెంట్కి గురి అయ్యి చనిపోవడం జరిగింది, ప్రేమ అనే వ్యక్తి. ఇలాగ మా స్నేహితులంతా కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు మంచి క్రీడాకారులు, ఎస్పెషల్లీ ఫుట్బాల్ అంటే వాళ్ళకి చాలా ఇది. ఈ ప్రాంతంలో చాలా రాణించారు. ఫుట్బాల్ అంతో ఎంతో వెలిసి ఉందంటే వాళ్ళని ఇద్దరిని చెప్పుకోవచ్చు. ఈ రోజుని వాళ్ళ జ్ఞాపకంగా ఇది చేసుకుంటూ మా మిత్రులు అందరూ సహకారాలతో ఈ ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. కాకపోతే విషయం ఎందుకంటే పెద్ద ఎత్తున మేము చాలా చెప్పాలనుకుంటున్నాం, కానీ స్నేహం సహాయంతో ఇది వాళ్ళ కృషితోనే ఇది అయింది. ప్రధాన బహుమతి రాజా గారు విరాళం ఇస్తూ రాజా అండ్ రమేష్ 50,000 ప్రకటించారు. అలాగే షెడ్లో ఎంప్లాయీ గిరి అని రన్నర్అప్కి 25,000 ప్రకటించడం జరిగింది. అలాగైతే
మా మిత్రులందరూ కలిసి వాళ్ళకి తోచినంత సాయం చేసి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఎప్పటికీ రైల్వే ఇన్స్టిట్యూట్ మరియు ఆర్డిటికి ఎప్పుడు ఈ క్రీడలు అంటేనే ఈ గుత్తి ఆర్ఎస్లో ఈ రెండు గుర్తుకొచ్చేది. ఎందుకంటే ఇక్కడ గుత్తి ఆర్ఎస్లో మాత్రం గ్రౌండ్ లేదు. అది రైల్వే ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి వాళ్ళ సహకారంతోనే మేము ఏది జరిగినా కానీ క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఇక్కడ జరగడం జరిగింది. అలాగే మాకు ఆర్థికంగా ఏది అన్నా వస్తే ఆర్డిటి పేరు ఎప్పుడు వాళ్ళు ఇచ్చిన సేవలు ఎప్పుడు విలనైన సేవలు. అంటే వీళ్ళిద్దరిని జ్ఞాపకార్థంలో ఈ టోర్నమెంట్ విజయవంతం కావాల్సిందిగా మా మిత్ర సోదరుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.